'ఫౌంటైన్ ఆఫ్ ద వెల్త్' ఇది ఒక 'క్రిష్' మూవీలో మీరు చూసుంటారు ఈ ఫౌంటైన్‌ని. సో, ఈరోజు సింగపూర్‌లో అది చూద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, పిన్ని వాళ్ళ ఇంట్లో నుండి మెట్రో ఎక్కాం. నేను, మా హస్బెండ్, అనీష్, మా బాబు అండ్ తాతయ్య కలిపి వెళ్ళాము. అండ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే సెంటక్ సిటీ వెళ్ళాలి. ఆహ్, ఇది కూడా వచ్చేసి న్యూ మెట్రో అంట. ఇక్కడ కూడా కొత్తగా మెట్రో కట్టారు. నిజంగా చెప్పాలంటే ఇన్ని ఇయర్స్ నేను సింగపూర్ ఎళ్ళాను గానీ, ఇది చూడ్డానికి మాత్రం నేను వెళ్ళలేదు. సో, నేను కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళాను చూడ్డానికని. ఇది కూడా మా హస్బెండ్ ఫోర్స్ చేస్తే వచ్చాము. ఎలా అంటే లైక్ దాని నేమ్ మాకైతే ఐడియా లేదు. ఇలాగ 'క్రిష్' మూవీలోన చూపిస్తారు కదా ఫైటింగ్ సీన్ అని. సో, అలాగా చెప్పి ఇంకా వచ్చాము. నేనెళ్ళిన లాస్ట్ టైమ్ అంతా ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పటికి అది కొంచెం రిపేర్‌లో ఉంది. చేస్తున్నాం. సో, ఎవరికీ ఎలౌ లేదు అన్నారు. అండ్ ఇక్కడ సన్‌టెక్ సిటీ అని ఉంది కదా! అది యారోస్ పెడతారు. యారోస్ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మెట్రో నుండి బయటికి రాగానే మాల్ ఉంటుంది. ఇంకా ఆపోజిట్‌గా మీకు కనబడుతుంది కదా! అదే 'ఫౌంటైన్ ఆఫ్ ద వెల్త్.' ఇంకా వచ్చేసాము. ఇది కూడా మెరీనా బే ఇవన్నిటి దగ్గరనే ఉంటుంది. బట్ ఇదొక కార్నర్‌లో ఉంటుంది. ఇవన్నీ ఒకే ఏరియాలో ఉంటుంది. అండ్ మాల్ కూడా చాలా పెద్ద మాల్. చూడాల్సిన మాలే. అండ్ ఈ మాల్‌లో మేము ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ 2:00 వచ్చి నైట్ 9:00కి బయటికెళ్ళాము. ఆ ఒక్క రింగ్ చూడ్డానికని వచ్చి అంతసేపు ఉన్నాం. లోపల కూడా చాలా బావుంది. అండ్ అక్కడ ఏదో చైనీస్ న్యూ ఇయర్ జరుగుతుంది. సో, ఇంకా మాల్ మధ్యలో ఇలాగ స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అండ్ లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వచ్చి రాగానే మా తమ్ముడు స్టార్ట్ చేశాడు మెక్‌డానల్డ్స్ అని. ఇంకా మెక్‌డానల్డ్స్‌కి వెళ్ళిపోయాము. ఇంకా మెక్‌డానల్డ్స్‌లో మా తమ్ముడికి బర్గర్ ఆర్డర్ చేసాం. దాంతో ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చాయి. ఇంకా మా బాబు ఇంక ఊరుకోలేదు. మామ తినక ఇంక నేను తినకపోతే ఎట్లా అమ్మా అని చెప్పని ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఇంకా తినేస్తున్నాడు మా బాబు కూడాను. అండ్ ఇది మాల్ నుండి బయటికి రాగానే వ్యూ ఇది. అండ్ దీని చుట్టూ మొత్తం 5 బిల్డింగ్స్ ఉంటాయి. ఆ 5 బిల్డింగ్స్ మధ్యలో ఇది ఉంటుంది. ఇదొచ్చేసి వెల్త్ అండ్ లైఫ్ గురించి అని పెట్టారు ఇది. 1998లోన రికార్డ్ కూడా ఇది అయ్యింది. అండ్ దీని లోపలికి బయట నుండి వ్యూ చూసాం కదా! అండ్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫౌంటైన్ వస్తుంది కదా! సో, ఆ టైంలో మనకి ఎలౌ చేయరు. మామూలు టైమ్స్‌లో ఎలౌ చేస్తారు. ఇప్పుడు ఇలా కూడా వెళ్ళొచ్చు అనుకోని మేము ట్రై చేసాం. బట్ అలా కాదు. మాల్ లోపల నుండి ఎంట్రీ ఉన్నది. దానికోసం మేము తిప్పలు పడ్డం. ఇలా కాదు. దారి ఇటు, అటు అనుకోని అండ్ మాల్‌కి లోపలికి వెళ్ళడానికని ఇలాగా దిగాం. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాము. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇంకో గ్రౌండ్ ఫ్లోర్‌కెళ్తే మన ఫౌంటైన్ అనేదొస్తుంది. కరెక్ట్‌గా బోర్డ్స్ చూసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే అక్కడ ఎవరికైనా అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ ఇక్కడికి రాడానికైతే మాకు చాలా టైం పట్టింది. తిరిగిన దారే తిరిగి ఫైనల్‌గా మేము వచ్చేసాం ఇక్కడికి. ఇదొక వేలో ఉంది. అది కరెక్ట్‌గా మనం బోర్డ్స్ చూసుకొని వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయి చూసారా? లోపలికి వెళ్ళడానికి టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ బట్టే మనం వెళ్ళగలము. టైమింగ్స్ చూసారు కదా! ఆ టైమింగ్స్ బట్టి ఇంకా మీరు లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ జనాలు ఎక్కువ ఉన్నారు అన్నా కూడా ఫుల్‌గా వచ్చిన మౌంటైన్ ఆపి ఇంకా మనకి ఎలౌ చేస్తారు. లోపల చూసారు కదా! ఇదంతా కాపర్‌తో చేసింది. అండ్ చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి కదా! ఆ బిల్డింగ్సే ఇవి 5 బిల్డింగ్స్ అవి. అండ్ లోపల ఇలాగ వాటర్స్ అనేవి ఇలాగ వస్తూ వెళ్తున్నాయి. నేనేమో మా హస్బెండ్‌కి, మా తాతయ్యకి, తమ్ముడికి మంచిగా వీడియో తీస్తే వాళ్ళు నాకు తీసిన వీడియో చూస్తే అబ్బా! ఏంటి ఇది అనేలాగా తీశారు. అండ్ ఇక్కడ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ మన మాట మనకే రీసౌండ్ వచ్చేలాగా ఉంది. ఇదే ఫౌంటైన్ ఆఫ్ ద వెల్త్. దీని చుట్టూ తిరుగుతారు. మేక్ ఏ విష్ చేసుకొని తిరిగి కాయిన్ ఉంటే కాయిన్ అందులో వేస్తారు. నాకైతే వాటర్ అంటే చాలా భయమండి. నాకు ఆ వాటర్ అలాగ వస్తుంటే ఏదో ఫోబియా లాగా నాకు అనిపించింది. అండ్ అక్కడ రాసారు కదా! ఆ స్టెప్ బై స్టెప్ మనం ఫాలో అయ్యి చేయాలి. ఇక్కడికి ప్రతి ఒక్క టూరిస్ట్ వస్తారు. చాలా వరకు కొంతమందికి తేరు. ఇఫ్ మీకు గాని ఈజీగానే ఉంటే వచ్చి దీన్ని చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది.
చెప్పాను కదా 4 అని 5 అని, ఆ 5 బిల్డింగ్స్ చూసారు కదా, రౌండ్ అప్ లాగా ఉంటుంది దీని చుట్టూ. అండ్ మేము కూడా మేక్ ఎ విష్ చేసుకొని తిరిగాం. మా బాబు కూడా తిరిగాడు. బాబుకి ఏం విష్ ఉందో ఆ విష్ కోసం. అండ్ ఇక్కడ వాటర్ మాత్రం మంచిగా కిందకి మీదకి ఒక షో లాగా మంచిగా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ విష్ చేసుకొని కాయిన్ ఇంకా మధ్యలో వేసేయడమేని. ఇప్పుడు మై టర్న్. ఇప్పుడు నేను కూడా తిరుగుతున్నాను మేక్ ఎ విష్ అనుకోని. అలా విష్ చేసుకొని ఇంకా టర్న్ తిరగడమే. ఇంకా మధ్యలో మా తమ్ముడు చూసారా, వాడికసలు భయమే లేదు. వాటర్‌తో ఎంచక్కగా ఆడుతున్నాడు. నేనైతే భయపడిపోతున్నాను. అలా ఉంది. మరి పిల్లల పరిస్థితి ఏం చేస్తాం? ఇంకా నా విష్ కూడా నేను చేసేసుకొని ఇంకా కాయిన్ అనేది వేసేసాను. అండ్ నైట్ టైమ్ వ్యూ కూడా ఇక్కడ చాలా బావుంటుంది. బట్ లోపలికి మాత్రం అలౌ చేయరు, అక్కడ టైమింగ్స్ ఇచ్చిన బట్టి. సో, మీరెవరైనా చూడాలి అనుకుంటే చూడండి, చాలా బావుంటుంది. లోపలికి అలౌ చేయరు, బయటలుండయితే మీరు చూడొచ్చు. సో, నైట్ టైమ్ కూడా వచ్చి చూడండి, చాలా బావుంటుంది. అండ్ వాటర్ కూడా చాలా బాగా చేస్తున్నారు గూడా. అక్కడ ఫౌంటైన్ లాగా పెట్టారు కదా ఇవన్నీను. ఒక ఇక్కడికి ఇది చూడ్డానికి ఒక 2 మినిట్స్ చాలండి. మనకి వే తెలిస్తే మాత్రం ఈజీగా వచ్చేయొచ్చు 2 మినిట్స్‌లో. మాకు వే తెలియక కొంచెం లేట్ అయింది. అండ్ మా తమ్ముడు ఫుడ్ ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది మాకు. అండ్ చాలా సేపు వెతికితే మాకు దొరికిందని కొంచెం సేపు టైం అనేది స్పెండ్ చేశాము ఇక్కడ. ఒక 10 మినిట్స్ అట్లా. ఇందులో కూడా ఇన్ని మెంబర్స్ అని సెండ్ చేస్తారు. వాళ్ళు బయటకొచ్చాకే మళ్ళీ సెండ్ చేస్తుంటారు ఇంకోళ్ళకి. అండ్ ఇక్కడొచ్చేసి మా బాబుతో మంచి ఫోటో తీసుకుందామంటే వాడస్సలు సహకరించలేదండి. ఆ వాటర్‌నే చూసుకుంటూ ఉన్నాడు, ఎలా పైకి కిందకొస్తుందని. అండ్ ఇంకోటి ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తారు టూరిజంకొచ్చిన వాళ్ళకి. చూసారు కదా! సో, అక్కడ ఉన్న వాళ్ళకి అడగండి. అడిగితే మీకు గిఫ్ట్ అనేది ఇస్తారు. వాళ్ళకి ఇక్కడ కార్డ్స్ ఉన్నాయి కదా, ఫ్రీ ఎంట్రీ ఉన్నది. అక్కడ కార్డ్స్ తీసుకొని ఇక్కడున్న పర్సన్‌తో స్టాంప్ ఏయించుకోవాలి. వేయించుకొని మనం వెళ్ళి గిఫ్ట్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క గిఫ్ట్ ఐటెమ్ ఇస్తారు. మేమింక అది తీసుకొని అక్కడ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమింకా గిఫ్ట్ కలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూసారా, అంత రియల్‌గా ఉంది ఫిష్‌ని వాళ్ళు కట్ చేస్తున్నట్టుగా. అండ్ ఇంకా అది కూడా చూసుకొనొచ్చి ఇక్కడికొచ్చేసాము. వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు అంటే, ఆ గిఫ్ట్ వచ్చేసి మ్యాగ్నెట్స్ ఇస్తారు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇచ్చారు మాకైతే. అక్కడికొచ్చామని సన్‌టెక్ సిటీ అని చెప్పి. అండ్ అక్కడ మ్యాప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బాబుగారు వచ్చి సిగ్గుపడుతుంది, నాకు కూడా ఫ్రీ గిఫ్ట్ వస్తదని. బట్ అనీష్‌కైతే రాలేదు. మేమైతే టూరిస్టులు కాబట్టి మాకిచ్చారు. అండ్ ఇలాగ మ్యాప్స్ కూడా ఉంటాయి, సింగపూర్ మ్యాప్స్. అక్కడ నుండి చూసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ దీనికోసం చూసారా, వెల్కమ్ టు ఫ్రీ గిఫ్ట్ అని అక్కడ స్టాంప్ వేయించుకుంటే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారు. అండ్ మా గిఫ్ట్ మేము తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. మీకు గాని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ నుండి మేము ఒక దగ్గరికి వెళ్ళాం. అది